హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నో బాయిల్ నో ఫైర్ కుకింగ్ ఛాలెంజ్ బిట్వీన్ సిబ్లింగ్. సో ఈ రోజు అయితే నేను, మా చెల్లెలు, ఇంకా మా అక్క, మా తమ్ముడు ఒక్కొక్క టీమ్ గా డివైడ్ అయిపోయి కుకింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. 5 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఫాస్ట్ గా ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. సో మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీళ్ళే మా అక్క, మా తమ్ముడు, మా చెల్లెలు. సో మేము నలుగురం కలిసి ఈ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. నేను, మా చెల్లెలు ఒక టీము, మా తమ్ముడు ఇంకా మా అక్క ఒక టీం అన్నమాట. సో ఎవరైతే ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళే విన్నర్స్. సో మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నేను, మా చెల్లెలు అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మేమైతే ఏమేమి ఐటమ్స్ చేస్తున్నామంటే అటుకులతోని అన్నము, ఇంకా పప్పు, నెక్స్ట్ వచ్చేసి చాట్, బిస్కెట్ తోని చాట్, ఓరియో షేక్, స్వీట్ వచ్చేసి లడ్డు. ఆ 5 డిషెస్ ఏంటి అంటే ఒకటి కేక్, ఒకటి జ్యూస్, మ్యాంగో జ్యూస్, ఇంకొకటి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇంకోటి వాడికి గుర్తులేవు, మర్చిపోయాడు. సో ఇప్పుడు మేము చేసేవి ఏంటంటే ఒకటేమో కేక్, నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో జ్యూస్, నెక్స్ట్ వచ్చేసి సేమ్ వాళ్ళలాగానే అటుకుల అన్నం, నెక్స్ట్ వచ్చేసి రసం, అండ్ దెన్ చాట్. సో దీస్ ఆర్ అవర్ 5 ఐటమ్స్. ఎవరు ఫాస్ట్ గా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం, పదండి. రావట్లేదా? చేసిన మినీ కేక్ అయితే రెడీ అయ్యింది. ఏమంటారు, మసాలా పూరి, అదేంది, వాట్ ఈస్ దట్? షీ ఫర్గాట్ టు కట్ ఆనియన్స్ కట్ చేయడం మర్చిపోయిన మా చెల్లెళ్ళు. మా 5 డిషెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెమన్ రైస్, చాట్, మస్కా చెస్కా చాట్, పుట్నాల లడ్డు, నెక్స్ట్ ఇది మ్యాంగో సాంబార్, నెక్స్ట్ ఇది ఓరియో షేక్. ఓరియో పడిపోయింది కాదు. సో ఇవి మా 5 డిషెస్ అన్నమాట. అంటే ఇదే మా 5 డిషెస్. ఇంకా ఇది మా తమ్ముడు ప్రిపేర్ చేసిండు. ఓరియో బిస్కెట్, లేస్ చాట్, పచ్చి పులుసు, అండ్ అటుకుల రైస్, మ్యాంగో జ్యూస్. సో మా 5 డిషెస్ అయితే ఇవి. టేస్ట్ వాళ్ళని ఏం టేస్ట్ చేస్తాం, వాళ్ళు టేస్ట్ చేస్తారు. ఎలా ఉందో ఫైనల్ గా అవుట్పుట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ మేమైతే ఇప్పుడు మా ఆపోజిట్ టీమ్, మా అక్క వాళ్ళ అయితే టేస్ట్ చేస్తాము. మేము టేస్ట్ చేసి చెప్తాం. ఫస్ట్ స్వీట్ సో అదైతే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాం. ఏది అన్నం పులావ్ ఇంకా
చిక్కులు అటుకుల సో మేమైతే ఫస్ట్ అటుకుల పులకు ఇంకా చిక్కులు అయితే ఫ్రై చేస్తున్నాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చాలా బాగుంది. బాగుంది లేచిందే చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఓరియో కేక్. ఓరియో కేక్ అయితే ఓరియో అన్ని విప్పేసి హ్యాపీ బర్త్డే టు మీ. ఓరియో బిస్కెట్ పక్కన పెడతాం. కేక్ డెకరేషన్ సో ఎన్ని మా దాంట్లో ఎన్ని బాగున్నాయి, మా దాంట్లో ఎన్ని బాగున్నాయి. 3 1 2 3 దీంట్లో స్వీట్ ఎక్కువైంది అంతే. ఇది అని బాగానే ఉంది, స్వీట్ ఎక్కువైంది. ఓరియో కేక్ బాగుంది కానీ దీంట్లో కొద్దిగా స్వీట్ ఎక్కువైంది. చాట్ ఓరియో కేక్ ఇంకా మ్యాంగో జ్యూస్ అయితే బాగున్నాయి. ఇవి రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళైతే మాకు టేస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మా మేము వాళ్ళే టేస్ట్ చేసి ఎట్లున్నాయో చెప్తాము. సో ఫస్ట్ మీరైతే జల్యూట్ ఇవ్వాలి. ఎంత చెప్తున్నా నేను కాదు రైస్ కదా మనం టేస్ట్ వస్తుంది. టేస్ట్ లెమన్ రైస్ మాకు వేరే మీకు వేరే మీరు ప్లేట్ కొంచెం పర్ఫెక్ట్ అవి కొంచెం కలుపుకొస్తాం. So now with the mango combo, masha. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. దీని వాళ్ళు సాంబార్ అంటున్నారు. సాంబార్ ఎట్లా ఏడుంటుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. రాజేష్ లెమన్ రైస్ అయితే ఓకే. చాట్ అయితే మొత్తం మెత్తగా అయిపోయింది. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ఒక సెట్ తీసుకునేది ఓరియో షేక్ అయితే ట్రై చేద్దాం. మేమే గెలిచాం. ఒకటి లెమన్ రైస్
లెమన్ రైస్ ఫస్ట్ ఎక్కువైంది, అంత బాగాలేదు. ఓరియో షేక్ అయితే సూపర్. ఓరియో షేక్ నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్ చాట్. బిస్కెట్ బిస్కెట్ చాట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి లడ్డు. లడ్డు ఇదైతే వరస్ట్. ఇది ఓకే, కాకపోతే కొంచెం ఫస్ట్ ఎక్కువైంది. కంపేర్ చేసుకుంటే మావే మంచిది. ఫోర్ డిషెస్ ఇంకా మాది అందులో రైస్ దాంట్లో చాట్ మసాలా కలిపినాం, అందుకని అది బాగాలేదు. కాకపోతే సాంబార్ బాగాలేదు, పచ్చిపులుసు బాగాలేదు. ఉప్పు ఎక్కువైంది. ఫైనల్లీ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే 5 డిషెస్ మేమే ప్రిపేర్ చేసాము వాళ్ళకంటే ముందుగానే. సో లాస్ట్లో అన్ని డిషెస్ అయితే టేస్ట్ చేసాము. మేము వాళ్ళు మావి అయితే టేస్ట్ చేశారు. సో మావైతే 4 డిషెస్ మంచిగా ఉన్నాయి, వాళ్ళైతే 3 డిషెస్ మంచిగా ఉన్నాయి అనమాట. కానీ మా తమ్ముడు అయితే ఒప్పుకుంటలేడు, ఇక్కడ ఆర్గ్యూ చేస్తున్నాడు మావే బాగున్నాయి అని చెప్పేసి. మొత్తం అంత ఆర్గ్యుమెంట్ అయిపోయాక లాస్ట్లో ఒప్పుకున్నాడు అనమాట. సరే మీరే విన్నర్స్ అని చెప్పేసి. సో ఫైనల్గా నేను ఇంకా మా చెల్లెలు అయితే ఈ ఛాలెంజ్లో విన్నర్స్ అనమాట. అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.